ఓడించి ప్రెసిడెంట్ గా గెలవగా తన ఓటమిని తట్టుకోలేని శరత్ కుమార్ విశాల్ మరియు వరలక్ష్మి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఇక అదే సమయంలో వరలక్ష్మి పేరు హీరో సంతోష్ ప్రతాప్ తో మీడియాలో గట్టిగా వినిపిస్తూ వీరిద్దరూ షూటింగ్ పూర్తయ్యాక కలిసి బయటికి వెళ్తున్నారని, వీకెండ్ పార్టీస్ లో పాల్గొంటున్నారని, అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా బయటికి రావడంతో విశాల్ కి వరలక్ష్మికి ఇదే విషయంలో మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారి తారస్థాయికి వెళ్లడంతో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరి ప్రేమ బంధం బ్రేకప్ తో ముగిసింది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ నటీనటులు ఒక్కసారైనా డైరెక్టర్ బాలాతో వర్క్ చేయాలనుకుంటారు. అందుకు కారణం అతని క్రియేటివిటీ, మేకింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక అతను ఒక్క ఛాన్స్ ఇస్తే అతను ఏం చెప్పినా చేయడానికి ఆర్టిస్టులందరూ సిద్ధంగా ఉంటారు. ఇక అలా డైరెక్టర్ బాలా వాడు వీడు మూవీని విశాల్, ఆర్యతో ప్లాన్ చేయగా విశాల్ ఆ మూవీతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని మెల్లకన్నుతో యాక్ట్ చేయడమే కాకుండా లేడీ గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఒక సీన్ లో పోలీసులు తనని పట్టుకునేందుకు తరుముకుంటూ వస్తుంటే విశాల్ చెట్టు పైన దాక్కొని కిందికి దూకాల్సి ఉంటుంది. అలా ఆ చెట్టు చాలా